హాయ్, నా పేరు గోపి. నేను ఈరోజు నిక్ వూజిసిక్ గురించి చెప్పబోతున్నాను. నిక్ వూజిసిక్ అనే అతను ఆస్ట్రేలియాలో పుట్టాడు. ఆహ్, తనకి నిక్ వూజిసిక్‌కి కాళ్ళు లేవు. నిక్ వూజిసిక్‌కి చేతులు లేవు. అతనికి అతను 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళాడు. స్టూడెంట్స్ అందరూ అతన్ని అవమానించారు. నిక్ వూజిసిక్ ఏ వస్తువుని పట్టుకోలేడు. ఆహ్, తనంతట తానుగా ఏమీ తినలేడు. నిక్ వూజిసిక్ నడవలేడు. నిక్ వూజిసిక్‌కి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ అందరూ అతన్ని అవమానించడం వలన అతను నెగెటివ్ ఆలోచనలు చేసేవాడు. ఒకరోజు నిక్ వూజిసిక్ ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. నేను బెస్ట్ మోటివేషనల్ స్పీకర్‌గా ఉండాలనుకుంటున్నాను. నేను నా గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేయాలనుకుంటున్నానని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అతను 20 సంవత్సరాలు వచ్చేసరికి ఫైనాన్స్‌లో మరియు అకౌంటింగ్‌లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. నిక్ వూజిసిక్ 21 సంవత్సరాలు వచ్చేసరికి $1 మిలియన్ సంపాదించాడు. అది కేవలం బెస్ట్ మోటివేషనల్ స్పీకర్‌గా ఎదగడం ద్వారా మాత్రమే సాధ్యమయింది. అతను నిక్ వూజిసిక్ కన్సిస్టెంట్‌గా వర్క్ చేశాడు. అతను బాగా మోటివేట్ చేసుకున్నాడు. సో, దీని ద్వారా మాత్రమే అతను జీవితంలో సక్సెస్ అవ్వగలిగాడు. విజేతలెప్పుడూ వేరే వాళ్ళని బ్లేమ్ చేయరు. విజేతలు ఓడిపోతే వాళ్ళు తప్పుల నుండి నేర్చుకుంటారు. విజేతలు తప్పుల నుండి నేర్చుకుంటారు. విజేతలు కన్సిస్టెంట్‌గా పనిచేస్తారు. విజేతలు డిసిప్లిన్‌ని ఫాలో అవుతారు. విజేతలు నిలకడగా పనిచేస్తారు. విజేతలు పనిని వాయిదా వేయరు. విజేతలు పట్టుదలగా ఉంటారు. విజేతలు సాధించే వరకు వదిలిపెట్టరు. ఫెయిల్ అయిన వాళ్ళు, ఉదాహరణకి ఒక స్టూడెంటు ఇంగ్లీష్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. సో, అతను స్టూడెంటు టీచర్‌ని బ్లేమ్ చేస్తున్నాడు. పరీక్ష పేపరు కష్టంగా వచ్చింది. అందుకే నేను పరీక్షలో ఫెయిల్ అయ్యానని కవర్ చేసుకుంటున్నాడు. సో, లూజర్స్ ఎప్పుడూ వేరే వాళ్ళని నిందిస్తారు. వాళ్ళు ఎప్పుడూ వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు ఏ ఎదుగు పొదుగు లేకుండా ఉన్నారు. లూజర్స్ తప్పుల నుండి నేర్చుకోరు. వాళ్ళు చేసిన తప్పునే మళ్ళా చేస్తూ ఉంటారు. విజేతలు వాళ్ళకి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. మనకి మనం ప్రతిరోజు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. పాజిటివ్ అఫర్మేషన్ ద్వారా మాత్రమే మనం ఏదైనా సాధించగలము. మనం ప్రతిరోజు
దేవుణ్ణి ప్రార్థించాలి. దేవుడు మన ప్రార్థనల్ని ఆలకిస్తాడు. మనం ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉండాలి. మనం ప్రతిరోజు గుడికి వెళ్ళటం ద్వారా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది. మనం కన్సిస్టెంట్గా పని చేయాలి. మనము మనకి క్లియర్ గోల్ ఉంటే మనం ఏదైనా సాధిస్ సాధిస్తాము. నీకు క్లియర్ గోల్ గనక ఉంటే నిన్నెవరూ ఆపలేరు. కొంతమంది ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. మనం వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. మనం వేరే వాళ్ళతో ఎప్పుడు కంపారిజన్ చేసుకోవాలంటే లెర్నింగ్ విషయంలోనే మనం వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాలి. మనకి లిమిటింగ్ బిలీఫ్స్ ఉండటం వలన మనము దేన్ని సాధించలేము. మనకి లిమిటింగ్ బిలీఫ్స్ ఉండకూడదు. మనం వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. మనం చాలా గట్టిగా మాట్లాడాలి. అప్పుడు మాత్రమే మనకి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మనం కాన్ఫిడెన్స్‌గా మాట్లాడడం వలన మనకి చాలా ధైర్యం వస్తుంది. మనం మన నెట్‌వర్క్‌ని పెంచుకోవాలి. మనకి పెద్ద నెట్ మనకి పెద్ద నెట్‌వర్క్ ఉండటం వలన మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయినా చాలా త్వరగా తెలుస్తుంది. సో, మన నెట్‌వర్క్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా మన ఆపర్చునిటీస్‌ని సృష్టించుకోవాలి. ఎవరు మనకి హెల్ప్ చేయరు. మనంతట మనమే ఆపర్చునిటీస్ సృష్టించుకోవాలి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటారు. సో, మన ప్రయత్నం మనం చేయటం చాలా ముఖ్యం. ఉదాహరణకి నాకు సాఫ్ట్‌వేర్ పవర్ బీఐ మీద జాబ్ కావాలి. కాబట్టి నిరంతరం నేను జాబ్స్‌కి జాబ్ సైట్‌లో అప్లై చేస్తూ ఉండాలి. సో, పవర్ బీఐ మీద ఆహ్, వర్క్ చేస్తున్న వాళ్ళని నేను కన్సల్ట్ అయ్యి మాట్లాడుతూ ఉండాలి. సో, ఇలా చేయటం ద్వారా మాత్రమే నేను తొందరగా జాబ్ సంపాదించగలను. కాబట్టి మనం డిసిప్లిన్‌ని ఫాలో అవ్వాలి. డిసిప్లిన్‌ని ఫాలో అవ్వటం వలన మనకి గుడ్ రిజల్ట్స్ వస్తాయి. డిసిప్లిన్‌ని ఫాలో అవ్వటం చాలా ముఖ్యం. నిలకడగా పని చేయడం కూడా చాలా ముఖ్యం. థాంక్ యూ.